జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్నా, మొదటి నుంచి దమయంతి కోసం ఏం తెచ్చినా ముందు నాకు పెట్టి తర్వాత తను తినేది. కానీ ఇప్పుడు మొదటి స్థానం నుంచి చివరి స్థానానికి వచ్చేసానమ్మా. పోన్లేమ్మా, నీ మాట విని నాకు పాయసం ఇచ్చింది. చాలా రోజుల తర్వాత నా చెల్లి చేసిన పాయసం తినే అదృష్టం నాకు వచ్చింది. అత్తయ్య గురించి బాధపడకండి నాన్నా. ఆమె మనసులో ప్రేమని కూడా కోపంగానే చూపిస్తుంది. నా చెల్లెల గురించి నాకు తెలియదా అమ్మా? తన మాట కటువైనా మనసు చాలా మంచిది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా చెల్లెలు ఈరోజు నన్ను ద్వేషిస్తోంది అంటే దానికి కారణం నేనే. తప్పు చేసి అనుపమకు అన్యాయం చేశాననే కోపం. చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవించాను. కానీ ఇంట్లో వాళ్ళు వేస్తున్న ఈ శిక్ష తెలియదెప్పుడో నాకు అర్థం కావట్లేదమ్మా. నాన్నా, మీరలా బాధపడకండి. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఆశగా ఇంటికొస్తే అమ్మ ప్రేమ లేదు, చెల్లేమో చేసిన తప్పుని క్షమించదు. అందరూ మీతో మంచిగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఫీల్ అవ్వకండి నాన్నా. అదే ఆశతో ఉన్నానమ్మా. మీరిలా బాధపడితే నేను చూడలేను నాన్నా. కళ్యాణి, నా సంగతి సరే గాని మన శౌర్యని నిందితుడిని చేయాలనుకున్న వాళ్ళని మాత్రం వదలకమ్మా. వదలను నాన్నా. శౌర్య నిర్దోషిగా వచ్చాడని నువ్వు మౌనంగా ఉండద్దమ్మా. ఒకసారి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకోసారి ప్రయత్నం చేయరని గ్యారంటీ ఏంటి? అందుకే వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయకూడదు అంటే వాళ్ళెవరో కనుక్కుని వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆఫీసర్ని బాధ పెట్టాలని చూసిన వాళ్ళని ఎలా వదిలిపెడతాను నాన్నా? అబద్ధం చెప్పి ఆయన్ని దోషిని చేయాలని చూసిన ఆ తల్లి కొడుకు దొరికితే వాళ్లతో ఆ పని చేయించింది ఎవరో తెలుస్తుంది. ఇది బయట వాళ్ళ పని కాదమ్మా. నాకెందుకో ఇది ఇంట్లో ఉన్న ఇద్దరి పని అనిపిస్తోంది. ఈ ఇంటికి చెడు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు తమకేం సంబంధం లేనట్టుగా బయట వాళ్ళతో ఇదంతా చేయిస్తున్నారేమో అనిపిస్తోంది. ఆ అనుమానం నాకు ఉంది నాన్నా. కానీ వాళ్ళు చేశారు అన్నదానికి ఆధారం లేకుండా ఏమీ చేయలేము. ఆ ఆధారం కోసమే చూస్తున్నాను. దొరికిన రోజు చూపిస్తాను వాళ్ళకి నేనేంటో. కళ్యాణి, ఏంటిది? ఎందుకు కొట్టానో తెలీదా? ఇంకోసారి కొడితే కానీ అర్థం కాదా? కళ్యాణి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నా ఇష్టం వచ్చినట్టు కాదు. తప్పు చేసినా నీడనిచ్చామన్న విశ్వాసం కూడా లేకుండా మీ ఇష్టానికి మీరు చేస్తున్నారు. చెయ్యని తప్పుని ఆఫీసర్ మీద రుద్ది ఆయన్ని సస్పెండ్ చేయించాలని చూస్తారా? 10 మందిలా అవమానించాలని చూస్తారా? మేమేం చేశాం? ఏం చేశామని మళ్ళీ మళ్ళీ అడిగావంటే ప్రాణాలు తీస్తాను. ఏ మీరు చెప్పకపోతే తెలుసుకోలేని అనుకుంటున్నారా? ఈ ఇంట్లో మాకేదైనా ఇబ్బంది కలిగిందంటే మాత్రం దానికి కారణం మీరే అయ్యుంటారు.
అది ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఉంది. మారారు, మంచివాళ్ళయ్యారని మా వాళ్ళు గుట్టిగా నమ్మారు. అది వాళ్ళు చేసిన తప్పు. అందుకే కదా మీరిలా చేస్తున్నారు. మా పాటికి మేము ఇంట్లో ఉంటే మేమేదో చేసామంటున్నావు. నీ దగ్గర ఏ ఆధారం ఉందని మమ్మల్ని అంటున్నావు? ఆధారం, ఆ ఆధారం ఒక్కటే లేదు కాబట్టి మీరు బతికిపోయారు. కేవలం అనుమానం వస్తేనే నీ చెంప పగిలింది. అదే దీని వెనక మీరే ఉన్నారని కన్ఫర్మ్ అయ్యిందా, మీ ప్రాణాలు తీసుండేదాన్ని. కళ్యాణి, నీ ఇష్టానికి నువ్వు అనుమానించి చేయని తప్పుకి సంపద మీద చేసుకుంటావా? అనుమానం కాదు, నా మనసు చెప్తోంది అదే నిజమని. కానీ నలుగురిలో కొట్టాలన్నా తిట్టాలన్నా వాళ్ళకి ఆధారం కావాలి కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కొట్టాను. అదే ఆధారం ఉంటే జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి నలుగురిలో బాధపడేసేదాన్ని. నీ ఇష్టానికి నువ్వేదేదో ఊహించుకుని ప్రతి విషయానికి నన్ను అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. దీనివల్ల నువ్వే నష్టపోతావు కళ్యాణి. నష్టపోయేది నేను కాదు, మీరు. ఈ ఇంట్లో మీరు అడుగుపెట్టింది మళ్ళీ మీ పాత బుద్ధి చూపించడానికని నాకు అర్థమైంది. దానికి మీరు రకరకాల దారులు వెతుకుతున్నారు, కానీ కుదరట్లేదు. ఇప్పుడు ఆ తల్లి కొడుకుల్ని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలనుకున్నారు. వాళ్ళు దొరకలేదు కాబట్టి, మీరంటున్న ఆధారం లేదు కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. వాళ్ళు కాని దొరికి ఆ పని చేయటానికి కారణం మీరే అని చెప్పారా, మీ ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టను. మీరు నా జోలికొచ్చినా క్షమించాను, నన్నేం చేసినా భరించాను. కానీ నా ఆఫీసర్ జోలికొస్తే మాత్రం ఎవరనేది కూడా చూడను. ఇద్దరిని ఈ ఇంట్లోనే పాతేస్తాను. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.